పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేటి ఆధునిక సమాజంలో అందరితోనూ కలిసి జీవిస్తూనే పురాతన ఆచార సాంప్రదాయాలను కొందరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న ఓ వ్యవహారం మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకే మహిళను ఇద్దరు పురుషులు వివాహం చేసుకునే జోడీదార సాంప్రదాయాన్ని పాటించడం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలోని కున్హాద్ గ్రామానికి చెందిన సునీతకు సమీప షిల్లే గ్రామానికి చెందిన ప్రదీప్ కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులతో ఇటీవల వివాహం జరిగింది. ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగి కాగా అతడి సోదరుడు కపిల్ విదేశాల్లో పనిచేస్తున్నాడు. 3 రోజుల పాటు సాగిన ఈ వేడుకకు వందల మంది బంధువులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే సొంత నిర్ణయంతోనే ఈ పెళ్లి చేసుకున్నామని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని ముగ్గురు చెప్పారు. ఈ సాంప్రదాయం గురించి ముందే తెలుసునని, ఈ బంధాన్ని తాను గౌరవిస్తానని వధువు స్పష్టం చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను వివాహం చేసుకునే విధానమే జోడీదార. దీన్ని జజాగాను పిలుస్తారు. పెళ్లి కుమారుడి ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకొని వస్తారు. ఇక్కడ జరిగే వివాహ తంతును సింత్గా వ్యవహరిస్తారు. ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తలో పెద్ద సోదరుడిని తండ్రిగా పేర్కొంటారు. చట్టం ప్రకారం ఈ సాంప్రదాయం నిషేధంలో ఉన్నప్పటికీ జోడీదార్ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తిస్తున్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి అనే తెగ ఉంది. సిర్మౌర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు 450 గ్రామాల్లో వ్యాపించి ఉన్నారు. మొత్తంగా వీరి జనాభా దాదాపు 3 లక్షలు. అయితే ఇక్కడ శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం ఆచరణలో ఉన్నప్పటికీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఆదాయ వనరులు అందుబాటులో ఉండడం వంటి కారణాలతో అనేక మంది దీనికి దూరంగా ఉంటున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం జోడీదార సాంప్రదాయాన్ని రహస్యంగా అనుసరిస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని జౌన్సర్ బాబర్, హిమాచల్లోని కిన్నౌర్ ప్రాంతాల్లోనూ దీన్ని ఇంకా పాటిస్తున్నారు. కేవలం బదానా గ్రామంలో గత 6 ఏళ్లలో ఇటువంటి 5 వివాహాలు జరిగాయి. ఈ సాంప్రదాయం వెనుక అసలు కారణం పూర్వీకుల భూమి మరింత విభజనకు గురి కాకుండా చూడటమేనని కేంద్రీయ ఆహతి సమితి జనరల్ సెక్రటరీ కుందన్ సింగ్ శాస్త్రి వెల్లడించారు. 1000 ఏళ్ల క్రితమే ఈ పద్ధతి మొదలైందన్న ఆయన, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదర భావం, పరస్పర అవగాహనను పెంచడం మరో కారణమన్నారు. పెద్ద కుటుంబం ఉండి అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండవచ్చనే భావన కలుగుతుందన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.